ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది అవధూతల పేరుతో రాజకీయ నాయకుల దగ్గరకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతకాలు చెప్తాము, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర కూడా పోయి మీకు మంచి పోస్టులు, మంత్రి పోస్టులు వస్తా లేకపోతే ఇంకొక చైర్మన్ పోస్టులు వస్తాయా అనేది మీ చెప్తాను, యాగాలు చేస్తే మీ జీవితాలు బాగుపడతాయని ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి కొంతమంది అవధూతలు పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ అవధూతలు అనేవాళ్ళు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేసిన వాళ్ళే. వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేయండి, మీ జాతకాలు మారుతాయి, మీకు చైర్మన్ పోస్ట్ వస్తాయి, మీకు టీటీడీ చైర్మన్ పోస్ట్ వస్తాయి అని రకరకాలుగా మోసం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ దరిదాపులు కూడా రానివ్వద్దు, ఇలాంటి దొంగ స్వాముల్ని, దొంగ అవధూతలని హేతువాసం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఒక దొంగ స్వామి ప్రకాశం జిల్లాలో ఒక దొంగ స్వామి ల్యాండ్ గ్రాబర్ ప్రభుత్వం ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తూ ఒక 2011 ప్రాంతంలో ఈ దొంగస్వామి దగ్గరకు, ఈ అవధూత దగ్గరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప, అప్పుడు మంత్రిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు వచ్చారు 2011లో. ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత ఇద్దరికి మంత్రి పదవులు పోయి ఇద్దరు జైలుకి పోయారు. గాలి జనార్దన్ రెడ్డి 3 సంవత్సరం బెయిల్ కూడా లేకుండా జైల్లో ఉన్నాడు. అదే టైంలో బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ అవధూత దగ్గరకు వచ్చాడు. మనీ లాండరింగ్ కేసులో బంగారు లక్ష్మణ్కి సంవత్సరం శిక్ష వేసింది సుప్రీంకోర్టు. తర్వాత అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి దినేష్ రెడ్డి ఈ అవధూత దగ్గరికి 2-3 సార్లు వచ్చాడు. ఏదో జీవితాలు ఆయన ఇదే అవుతుందని పాపం. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో సుప్రీంకోర్టు ఈ దినేష్ రెడ్డి చేవాట్లు పెట్టింది. అప్పుడు చాలా తమాషా ఏమిటంటే ఈ బాబా పనికిరాడు అని హైదరాబాద్ ఇంకొక వేరే బాబాని కాంటాక్ట్ చేశాడని ఆ రోజు పేపర్లో రాసింది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అవధూతలు దొంగ స్వాముల దగ్గర కూడా రానివద్దని ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ తప్పుడు పనుల్ని, భూఆక్రమణని కప్పుపుచ్చినందుకు, మీ ద్వారా వాళ్ళ భూముల్ని సేవ్ చేసుకునేందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నారు, మీకు భజనలు చేస్తానికి వస్తారు. కాబట్టి మిత్రులారా, అవధూతల్ని, దొంగ బాబాల్ని మీరు పెంచి పోషించవద్దు, దగ్గర కూడా రానివద్దని హేతువాసంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.